ఈడేం చేస్తుండవరా? ఏమై ఉండాది? ఏం లేదే. ఏదో ఉత్తరం వచ్చిండాది కదరా, ఎవరు రాసుండారు నీకో? ఎవరు లేరు లేత. రే, ఉత్తరం ఎవరు రాసినారా అంటే ఎవరు లేరంటావు? మొహం అట్ట పెట్టుకున్నావేంది? ఎవరు లేరని చెప్తా ఉన్నాను కదా. రే, ఏమిరా నా మీద కోపడుతుండావు? ఎవరైనా ఆడపిల్ల రాసినదా అంటే నీ మొహానికి అంత అవకాశం లేదులేరా. ఇంకెవరు రాస్తుర్రా నీకో? రే, ఇవ్వరా. ఏం లేదు. ఇమ్మని చెప్తుండానా? నా పర్సనల్ రే, ఇవ్వరా. ఏం లేదత్త. ఇవ్వరా. ఏం లేదత్త. అత్త అత్త రే, ఎవర్రా వీడు? ఏమత్తా, నాకు మాత్రం ఏం తెలుసు. ఇంటికి లెటర్ పంపించినాడంటే ఏం జరిగినాదో అడిగి మొత్తం తెలుసును. మన ఇల్లు కూడా తెలుసు. అవునరా, ఇప్పుడేం చెయ్యాలరా? పొరపాటున వాడు కాని ఇంటికొచ్చి మీ నాయనకో పోలీస్ స్టేషన్కి పోయి పోలీసులకి నిజం చెప్పినాడంటే అయ్యో, అర్జున్ పరిస్థితి ఏమవుతాది? శుభమా అంటూ కొత్తగా పెళ్ళయి ఉండాది. వాడి జీవితం నాశనం అయిపోతాది కదరా. నేను అదే ఆలోచిస్తున్నానత్త. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. రే, ఇట్లాంటి విషయాల్లో నిమ్మలంగా ఉండకూడదు. విన్నవాడెవడో ఏంటో కనుక్కో, లేదంటే చాలా ఇబ్బందులు వస్తాయి. అట్నే లేత, నేను చూసుకుంటా. నువ్వేం కంగారు పడమాక. ఇప్పటిదాకా ఏం కంగారు లేదురా. మనకి తెలియనోడెవడికో ఈ విషయం తెలుసుండాది. వాడెవడో ఏందో తెలుసుకోకపోతే ఎప్పుడు ఏం చేస్తాడో అని భయపడుతూ బతకాలరా. భిన్న తెలుసుకోరా. నాకు వదిలిపెట్టతా. వాడెవడు నేను తెలుసుకుంటానని చెప్పున్నాను కదా. నువ్వు భయపడమాక. సరే, అది భద్రంగా పెట్టు. ఎవరైనా చూసినారంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. సరే, నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్ళు. నువ్వు జాగ్రత్తగా ఉండరా. రేమచ్చా, చెప్పరా. ఆటో పోయిన విషయం ఇంట్లో తెలియదు. ఇలా రోజులు గడుస్తున్నాయి. అమ్మ గట్టిగా అడిగితే అప్పుడైనా నిజం చెప్పక తప్పదు. ఆటో పోయిందంటే అమ్మ, వర్ష అందరూ బాధపడతారు. అసలే ఆ ఫైనాన్సర్ డబ్బులు డబ్బులు అని గొడవ చేస్తున్నాడు. ఇప్పుడేమో ఆటో కనిపించడం లేదు. అవును, కాలేజ్ ఫీజు కట్టాలి కదా. ఇంతవరకు వర్ష నాకు ఆ విషయం చెప్పలేదు. వర్ష, ఏంటక్క? నీ కాలేజ్ ఫీజు కట్టాలి కదా, ఎప్పుడు? నువ్వు ఇప్పుడున్న టెన్షన్లో మళ్ళీ ఆ ఫీజు గురించి చెప్పడం ఇష్టం లేక నేనే ఏదో మేనేజ్ చేశాలే అక్క. ఎప్పుడే? దానికి ఇంకా టైం ఉందిలే అక్క. అవసరమైతే చెప్తా. నువ్వు ఇలాంటివి మైండ్లో పెట్టుకోకు. వెళ్ళొస్తాను. ఇదేంటి, ఫీజు గురించి కనీసం నెల ముందైనా గుర్తు చేస్తూ ఉండేది. ఇప్పుడేమో తొందర ఏమీ లేదు, దాని గురించి ఆలోచించొద్దు అంటుంది. ఆటో దొరికేదాకా ఎలా? ఏం సంపాదన లేకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? ఏం అర్థం కావట్లేదు. హలో విజయ, చెప్పవే. ఏంటి 2-3 రోజుల నుంచి ఎక్కడా కనిపించట్లేదు? సవారీకి రావడం లేదా? రావాలే, కాకపోతే నీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా అద్దెకి ఆటో ఏమైనా ఇప్పిస్తావా? అదేంటే, నీ ఆటో ఉంది కదా. అది రిపేర్కి ఇచ్చానే. అది రిపేర్ అయ్యేంత వరకు ఖాళీగా ఉండలేం కదా. అందుకే ఈ లోపు ఏదో ఒక ఆటో ఉంటే తోలుకుంటూ ఉండొచ్చు కదా. ఎక్కడ విజయ, ఆటోలనేవే దొరకడం లేదు. ఖాళీగా ఉన్న ప్రతి వాళ్ళు ఆటో తోలడం మొదలు పెట్టారు. ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఎక్కడా లేవు. ఎవరన్నా అడిగితే చెప్తాలే. సరే,
కొంచెం గుర్తుపెట్టుకుని చెప్పు. ఏంటిది? కష్టపడదామని పని చేసుకోవడానికి ఆటో కూడా దొరకట్లేదు. హలో. బాబాయ్, నేను విజయశాంతిని. విజయశాంతి, బాగున్నావమ్మా? ఆ, ఏమ్మా, అక్క పెళ్ళైంది కదా, ఎలా ఉన్నారు భార్యాభర్తలు? బాగున్నారా? అందరూ బాగున్నారు బాబాయ్. చెప్పమ్మా, మామూలుగా ఫోన్ చేయవు కదా, ఏదో పని ఉండే చేసుంటావు. ఏంటమ్మా? ఏం లేదు బాబాయ్, నాకేమైనా పనుంటే చెప్తావేమోనని. ఓ పాపా, పొడుస్తా అంటా ఉండవు. నీకేమి మర్డర్ చేయాలని అంత ఆశగా ఉండదా ఏమి? నాకు మరదలు గిరదలంటే నచ్చదు. నాకు మాత్రం మరదలని చెప్పుకోవడం సరదానా ఏంది? వరుసగా అదే అవుతావని చెప్పుండాను. ఎందుకు బైక్ ఎక్కుతావా లేదా చెప్పు, లేదంటే నా దారిలో నేను పోతా. సరే వస్తాలే. ఓ మావ అట్లా చిట్లించుకొని చెప్తావేమి? ఆరే పాపం ఎంతసేపు బతిమిలాడినాడు, బైక్ ఎక్కించుకుంటా ఉన్నాడు, నాకు హెల్ప్ చేస్తా ఉన్నాడని ఒక చిన్న కృతజ్ఞత ఉండమల్లా. నువ్వు చేసే సాయానికి మళ్ళీ కృతజ్ఞత ఉండాలా? హలో, ఆ, ఇదేమన్నా చిన్న సాయం అనుకుంటా ఉండవా? ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆటో దొరకచ్చని నువ్వేమైనా కనుక్కుండావా? నేనే చెప్పుండేది. ఆటో కోసం నువ్వు నేను తిరిగేది కాక నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుండా. అరే చూడండి, ఎట్ట ఆటో అగుపించట్లేదని ఎంత హెల్ప్ చేసి ఉండాను నేను. కాస్తంత మర్యాద కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు నీకు మర్యాద కావాలా, నేను రావడం కావాలా? రెండు ఇస్తే బాగుంటది, కానీ నీ వల్ల కాదంటే వచ్చి ఎక్కు. ఏం చేస్తాం, మా వద్దునమ్మ మొహం చూసి హెల్ప్ చేస్తా. రేయ్, ప్రతి దానికి మా అక్క పేరు చెప్పడం బాగా నేర్చుకున్నావు. అవును మరి, మా వదినమ్మ గురించి కాకుండా ఎవరి గురించి చెప్తాను? పాపా, నీకే టైం అయిపోతుంది. వచ్చి ఎక్కుతావా లేదా? ఎక్కు.